ఇది మళ్ళీ మళ్ళీ ఇది కొత్త ఏముందని అన్నాడు అనొచ్చు. ఇది యాక్చువల్గా ప్రముఖంగా అన్ని పత్రికల్లో ఎక్కడ రాలేదు. కానీ ఈ సోషల్ మీడియాలో ఆయన ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ మాట్లాడింది ఇది లేటెస్ట్. ఏంటయ్యా అంటే ఆయన ఆ పార్టీ నాయకుడి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంతరంగాన్ని అక్కడ ఆవిష్కరించారు. అమరావతి అనేది గుదిబండ, మేము 2029లో అధికారంలోకి వస్తున్నాం, రావటంతోనే అమరావతిని ఎక్కడికక్కడ ఆపేస్తాం. మరి ఆల్రెడీ కట్టిన వాటిని పడగొడతాం అన్న మాట అయితే అనలేదు. అక్కడికైతే అమరావతిని ఆపేస్తాం. ఎందుకనంటే రాష్ట్రంలో మిగిలిన అన్ని ప్రాంతాలకి కూడా మేము అభివృద్ధి చేయాలనేది మా నాయకుడి ఆలోచన. కాబట్టి ఇప్పుడు అమరావతి మీదే అన్నీ కూడా నిధులు లేకపోతే అక్కడే అంతా పోగేస్తున్నారు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. సో నౌ ఇట్స్ వెరీ క్లియర్ సార్. ఇది యాక్చువల్గా పేర్నాని అన్నాడనే కదా, నాకు ఆల్రెడీ గుర్తుంది. రీసెంట్ ఒక ఇంటర్వ్యూలో ఒక ప్రెస్ మీట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేశారు, అమరావతిని మేము ఇక దాన్ని ముందుకు తీసుకువెళ్ళాం, అమరావతిని మేము కనుక అధికారంలోకి వస్తే ఆపేస్తామని ఆయన నోటి వెంట కూడా వచ్చింది. కాకపోతే ఆయన ఏంటంటే మావిగన్ అనేది ఒకటి సప్లిమెంటరీగా పక్కన చెప్పేవాడు. ఈయనైతే నన్ను అది కూడా లేకుండా క్లారిటీగా చెప్పేశాడు. సో మీరు ఇందాక మన టాపిక్ మాట్లాడుకున్నప్పుడు కులం అనే దాన్ని కనుక ముందుకు తీసుకెళ్తే ఎలాగూ బొమ్మరాంగ్ అయ్యి అది సెల్ఫ్ గోల్ అవుతుంది అన్నారో, ఇది కూడా అదే అవుతుంది అని చెప్పేసి ఏమన్నా ఆ భయం కూడా ఏం లేదా? ఎందుకనంటే అవ్వకపోవచ్చేమో, బట్ మొన్న ఎలక్షన్స్ ఎజెండాలో ప్రజలు దీనికి కూడా ఒక మ్యాండేట్ ఇచ్చారని చెప్పేసి అంటుంటారు మీలాంటి వాళ్ళందరూ కూడా. సో ఇంకాస్త బ్యాలెన్సింగ్ అప్రోచ్ ఏమైనా కావాలేమో, లేదని అలా కాకుండా బ్లంట్గా ఈ రకంగా క్లారిటీ ఇచ్చేయటం ద్వారా దేనికైనా సిద్ధం అని చెప్పేసి ఒక సిగ్నల్ పంపుతున్నారు. రెండు పార్టీలు కూడా సెల్ఫ్ గోల్. అమరావతి విషయంలో వైకాపా సెల్ఫ్ గోల్ కొట్టుకుంటుంది ఒక యాంగిల్లో, టీడీపీ సెల్ఫ్ గోల్ కొట్టుకుంటుంది ఇంకొక యాంగిల్లో. వైకాపా సెల్ఫ్ గోల్ ఉంది డెఫినెట్ గా వచ్చేసి ఇది ఏమాత్రము ఆ పార్టీకి అంత మాట్లాడే మాటలు వచ్చేసి 1% కూడా ఉపయోగపడదు. దాంట్లో వచ్చేసి అమరావతి ఉంటుంది సరే, ఇంత అవసరం లేదు ఆల్రెడీ అనే యాంగిల్ వచ్చే పర్వాలేదు. కానీ మొత్తం అమరావతికే వచ్చేసి ఒక అసూయగా ఒక జలసీగా ఆ యాంగిల్ వస్తే కన్నా అది వచ్చేసి పూర్తిగా ఇంకా శాశ్వతంగా పార్టీకి నష్టం జరుగుతుంది. ఎందుకంటే అమరావతిని మనం 3 ముక్కలాటాడి నష్టపోయినావు, మళ్ళా ఇప్పుడు వచ్చేసి మళ్ళా 5 సంవత్సరాల పాటు నువ్వు మార్చలేకపోయినావు. నువ్వు అప్పుడు ప్రయత్నం చేసి కూడా మార్చలేకపోయావు, అది నష్టం జరిగింది. ఇప్పుడు మళ్ళా వచ్చేసి తప్పు చేయడం మానవ సహజం, సర్దిద్దుకోవడం విఘ్న లక్షణం, మళ్ళీ కంటిన్యూ చేయడం మూర్ఖ లక్షణం. దాన్ని ఇప్పుడు వచ్చేసి అమరావతిలో ఏదన్నా అవినీతి కానీ ఇంకోటి కానీ దాన్ని క్వశ్చన్ చేసి పోవచ్చు. కానీ మొత్తం వచ్చేసి అమరావతి మీదనే ఒక వ్యతిరేక భావం అనేది శాశ్వతంగా దూరం చేస్తుంది వైకాపాను అధికారానికి. ఎందుకంటే దాన్ని రాయలసీమ ప్రాంతం ప్రజలు హర్షించరు, రాజధాని మారుస్తామన్నా కానీ దాని మీద ఉన్నప్పుడు. ఎందుకంటే సెంట్రల్లో ఉంది, కనీసం విజయవాడ సెంట్రల్లో ఉంది, అదే విశాఖపట్నం అయితే మళ్ళా అని చెప్పేసి మళ్ళీ 8 గంటలు పోవాలని చెప్పేసి రాయలసీమలో వ్యతిరేకం, ఉత్తరాంధ్రలో ఏదో ప్రశాంతంగా ఉంది మాకెందుకని చెప్పి అక్కడ వ్యతిరేకం, ఇక్కడ మధ్యాంధ్రలో వచ్చేసి ఉన్నదాన్ని మార్చేస్తామంటే దాని మీద అసహ్యం పెంచుకుంటే ఇంకా వ్యతిరేకం. కాబట్టి వైకాపా దాని అమరావతి విషయంలో దాన్ని శాశ్వతంగా వాళ్ళంతకు వాళ్ళే సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నారు, అది వాళ్ళ యాంగిల్. టీడీపీ కూడా అతి ఎక్కువ చేస్తా ఉంది, అతి సర్వత్రా వర్జేత్. మిగతా ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతూ ఉంది కాదని లేదు, కానీ ప్రజలకు అభిప్రాయం వచ్చేసి ఇంకా 14 వేసినామంటే వీళ్ళకి వచ్చేసి టీడీపీ వాళ్ళకు అమరావతి తప్ప వీళ్ళకి వేరేది ఏం కనిపించలేదు. శ్రీకాకుళం నుండి ఇచ్చాపురం నుండి కుప్పం వరకు ఓన్లీ అమరావతి 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 వచ్చేసి అతి ఎక్కువ అయిపోయింది అనేది ప్రజల్లో వచ్చేసి ఈవెన్ టీడీపీ వాళ్ళలోనే, మిగతా ప్రాంతాల్లో ఉండే టీడీపీ వాళ్ళలోనే మరి ఓవర్ అయిపోయింది. పోయి ఇలాగ దర్శనం వచ్చేసి ఏదో ఆల్రెడీ సెక్రటరియట్ 12 అంటే పరిపాలన జరుగుతూ ఉంది, ఏదో బిల్డింగ్స్ కడుతున్నారు, కట్టుకొని ఇంకా దానికి ఓరకంగా వచ్చేసి మొత్తం వచ్చేసి న్యూయార్క్ నగరాన్ని నిర్మించినట్టు, ఫ్రాన్స్ ప్యారిస్ నిర్మించినట్టుగా మొత్తము ఇది శుద్ధి ఎక్కువైపోయింది అనేది టీడీపీ మీద. ఇది ఇద్దరు సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నారు. డెఫినెట్ గా వచ్చేసి అమరావతి రాజధాని ప్రజా రాజధానిగా ఉండాలి అంతవరకే తప్ప ప్రజా రాజధాని తప్ప చేసి నగరాన్ని నిర్మించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ యాంగిల్లో ఇద్దరు వచ్చేసి సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నారు, ఇద్దరు మార్చుకుంటే మంచిది. కానీ నేను ముందు చెప్పిన దానికి ఒక పాయింట్ యాడ్ చేస్తున్నాను. వీడు విచిత్రం ఏమంటే
పవన్ కళ్యాణ్ కాపు కాదు, బొత్స సత్యనారాయణ కాపు కాదు. పవన్ కళ్యాణ్ ఏమో తెలగ, బొత్స సత్యనారాయణ తూర్పు కాపు. కాబట్టి ఆయన కాపు కాదు, ఈయన కాపు కాదు, మొత్తం సమస్య అంతా వాళ్ళ చుట్టూ తిరుగుతుంది. ఆయన ఏమో తెలగ, ఈయనేమో తూర్పు కాపు, బీసీ కాపు. ఈవెన్ కాపులో వచ్చేసి కొండ కాపు ఎస్టీలో ఉంటుంది, తూర్పు కాపు మున్నూరు కాపు బీసీలో ఉంటుంది, కాపు వచ్చేసి ఓసీలో ఉంటుంది. విచిత్రం అంతా వచ్చేసి వంగవీటి రంగానేమో కాపు, ఆయన భార్య ఏమో రత్నకుమారి కమ్మ, నేనేమో పేరులో రెడ్డి, నా సర్టిఫికెట్లో కాపు, నా భార్య మొదలయ్యారు. నా యొక్క సర్టిఫికెట్ వచ్చేసి కాపు ఉంటుంది ఎస్ఎస్ఎల్సి సర్టిఫికెట్లో, కానీ నా పేరులో వచ్చేసి రెడ్డి ఉంటుంది. మా వీధి పేరు వచ్చేసి కాపు వీధి. మొత్తం నీల సంజీవ్ రెడ్డి కాబట్టి ఈ రాష్ట్రానికి ఎక్కువ మంది ముఖ్యమంత్రులు అయింది కాపులే. కాపు ముఖ్యమంత్రి కాలేదంటారు. అంత విచిత్రాలు జరుగుతున్నాయి వచ్చేసేసి. ఇది ఒక మేధావుల్లో విద్యావంతుల్లో ఇది ఎక్కువగా ఉన్నది, చాలా విచిత్రంగా ఉంది. రెడ్డి అనేది ఒక పేరు, రావు అనేది ఒక టైటిల్. ఎన్టీ రామారావు దాంట్లో రావు ఉంది, వెంగళరావు దాంట్లో రావు ఉంది, పివి నరసింహారావు దాంట్లో రావు ఉంది. కానీ ఒక ఆయన ఏమో కమ్మ, ఒక ఆయన ఏమో వెలమ, ఇంకొక ఆయన ఏమో వచ్చేసి బ్రాహ్మణు. అదేవిధంగా రెడ్డి, కొండ కాపులో రెడ్డి ఉంటుంది, బీసీ కాపులో రెడ్డి ఉంటుంది, కమ్మ వాళ్ళు రెడ్డి పెట్టుకుంటారు మదనపల్లె ప్రాంతంలో. రఘువీరారెడ్డి వచ్చేసి ఆయన కూడా బీసీ కానీ రెడ్డి ఉంది. పేరు పెట్టుకున్న దానికి పేర్లలో ఉంటుంది, అటు రావు కానీ ఇంకోటి కానీ. కాబట్టి పిచ్చి ఎక్కువ అయిపోతుంది. కొంచెం ఎన్ని ఆలోచించి మళ్ళీ వచ్చేసి రెడ్లకు వస్తే మళ్ళీ రెడ్లలో మటాటి రెడ్లు, పోకనాటి రెడ్లు, చిన్న కొడిదా పెద్ద కొడిదా పోకనాటి, ఎన్ని మళ్ళా కమ్మలో చిన్న కమ్మ పెద్ద కమ్మ. పిచ్చి ఎక్కువ అయిపోతుంది. ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఆసుపత్రికి పోతే బ్లడ్ ఎక్కియాలంటే ఏం చూస్తారు? నువ్వు ఏ గ్రూపా, బి గ్రూపా, ఏబి గ్రూపా, ఓ గ్రూపా చూస్తారు. అంతే తప్పనిచ్చి నీది ఏ మతము, నీది ఏ కులము, నీది ఏ ప్రాంతము, నీ ఏ లింగం చూడరు. కనీసం ఆ ప్రకారంగా వచ్చేసి ఏ గ్రూప్ వాళ్ళు వచ్చేసి బి గ్రూప్ వాళ్ళు, సి గ్రూప్, ఓబి గ్రూప్ వాళ్ళు, ఓ గ్రూప్ వాళ్ళు, ఏబి గ్రూప్ వాళ్ళు పెట్టుకునే అర్థం ఉంది. కానీ ఇదేంది వచ్చేసి పిచ్చి వెరీ ఆనసాగర్ గారు చెప్పినట్టు పిచ్చి ఎక్కువ అయిపోతుంది వచ్చేసి. కాబట్టి రెండు సెల్ఫ్ గోల్లే. ఉల పిచ్చి సెల్ఫ్ గోల్ కొడుతుంది ఏ పార్టీకైనా, రాజకీయ పార్టీకి, నాయకునికి. అదేవిధంగా అమరావతి విషయంలో అటు వైకాపా సెల్ఫ్ గోల్ కొట్టుకుంటా ఉంది, ఇటు టీడీపీ అతి ఎక్కువ చేసి వీళ్ళు సెల్ఫ్ గోల్ కొట్టుకుంటూ చెప్పేసి నా అభిప్రాయం.